హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఒక ఎకరం పైన 2 ఎకరాలు, 2.5 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న రైతులు అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో ప్రభుత్వం చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే గత నెల 23వ తారీఖున రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం సొమ్ము అనేది యాసంగి సీజన్ సంబంధించి 1 ఎకరం, 2 ఎకరాలు ఇలా విడతల వారీగా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం 9,000 కోట్లు అనేది అవసరం పడుతుందని చెప్పారు. సో మొదటి విడత వచ్చేసి గతం కంటే భిన్నంగా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది అర్హులు ఉంటే వారందరికీ కూడా 70 లక్షల రైతులకు ఒకేసారి నిధులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్లు అంచనా వేస్తున్నారు. సో దీన్ని బట్టి రెండో విడతకు సంబంధించి ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం చెప్పింది ఇటీవల కాలంలో సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ చేస్తామని చెప్పారు. సో తాజాగా వచ్చేసి ఈరోజు రేపు ఎన్ని ఎకరాల వరకు జమ కావడం జరుగుతుంది. సో ఇక 1 ఎకరం ఉన్న వారికి రాని వారు ఏం చేయాలి ఏంటి, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామన్నమాట. సో మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే సొమ్ము ఉందో ప్రభుత్వం రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. సో ఇటీవల కాలంలోనే 9,000 కోట్లతో రైతులందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో 70 లక్షల రైతులకైతే రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. రైతు భరోసా అనేది రెండో విడత నిధుల పంపిణీకి సర్వం సిద్ధం చేస్తుందన్నమాట. ఇప్పటికే మొదటి దఫా నిధులు అనేది రైతుల ఖాతాలో జమ చేయగా ప్రస్తుతం వచ్చేసి రెండో విడత నిధుల కోసం రైతాంగం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే యాసంగి పంటలు చేతికి వచ్చేటువంటి సమయంలో దగ్గర పడుతుండడంతో ఈ నెలలోనే పంపిణీ ప్రక్రియ అనేది పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇక యాసంగి సీజన్ సంబంధించి మొత్తం 3 దఫలుగా విడుదల చేస్తామని చెప్పారు. సో ఈ నెల వచ్చేసి మనకు ముఖ్యంగా 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఎందుకంటే 1 ఎకరం లోపు భూమి ఉన్న దాదాపు రైతులకు 68,89,955 మంది రైతుల ఖాతాల్లో దాదాపు 57,44,907 ఎకరాలకు గాను ప్రభుత్వం ఏదైతే తాజాగా నిధులు అనేది జమ చేసింది. తాజాగా రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం చెప్పినట్లుగానే 3 విడతల నిధులు అనేది జమ చేస్తామని చెప్పారు కదా. సో ఇందుకు సంబంధించి పథకానికి సంబంధించి నిధుల కొరత వల్ల చాలామంది అంటే ఈ పథకం వస్తాయా లేదని చెప్పేసి, అదేవిధంగా రైతులు కూడా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇక ఉద్యోగులకు అవన్నీ కూడా నిధులు అనేది కాస్త తక్కువ చేసైనా మొత్తానికి రైతు భరోసా అనేది ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే ఇటీవల చూసాం కదా. అందుకు అనుగుణంగానే ఈ పథకం ద్వారా అమలు ప్రభుత్వం భారీగా నిధులు సమీకరిస్తుంది. రాష్ట్రానికి వచ్చే GST, ఎక్సైజ్ రిజిస్ట్రేషన్లకు ఆదాయం అధికంగా వేతనాలు, సబ్సిడీలకు సంబంధించి సరిపోవడంతో రైతు భరోసా బహిరంగ మార్కెట్లో రుణాలు సేకరిస్తుంది అనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెలలోనే 3,900 కోట్లు తీసుకోగా ఈ నెల 21వ తారీఖున మరొక 3,000 కోట్ల రూపాయలు అప్పు అనేది తీసుకున్నదనమాట. సో ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో 3,000 కోట్లు అంటే మరొక 6,000 కోట్ల రూపాయల వరకు అయితే అవసరం పడుతున్నాయి కాబట్టి సో ఇవన్నీ కూడా నిధులు అనేది ప్రభుత్వం తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇటీవల 1 ఎకరం, అదేవిధంగా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న వారికి రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. తాజాగా వచ్చేసి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే సో ఈరోజు మనకు రేపు 2 ఎకరాలు, 3 ఎకరాల వరకు రైతు భరోసా అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సుమారుగా వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక 24 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ కానుందనమాట. 2,700 కోట్లు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఖజానా తక్కువగా ఉండడం వల్ల మొదటగా 3 ఎకరాల వరకు ఇచ్చిన తర్వాత 5 ఎకరాలు ఆ పైన ఉన్న రైతులకైతే ప్రభుత్వం ఇవ్వాలని ప్రభుత్వం భావించినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు అయితే చేస్తూ వస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అనేది నిధులు అనేది జమ చేద్దామంటే ఆర్థికంగా రాష్ట్ర లోటు అనేది బడ్జెట్ కనిపిస్తుంది కాబట్టి అందుకని చెప్పేసి ఇలా 1 ఎకరం, 2 ఎకరాలు ఒకేసారి ఇలా విడతల వరకు ఇచ్చినట్లయితే ప్రభుత్వ భారం అనేది బడ్జెట్ అనేది తగ్గుతుందని చెప్పేసి నిజమైన అర్హులకు లబ్ధి అనేది చేకూరుతుందని చెప్తున్నారు. ఎందుకంటే యాసంగి సీజన్ అనేది ప్రారంభమై ఇప్పుడు వానాకాలం ఖరీఫ్ సీజన్ అనేది స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే నెలకొంది. ఇక రైతులకు సంబంధించి ఇప్పటికే పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి ముందుగా ఇస్తారు ఏంటని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 1 ఎకరం వరకు ఇచ్చి చేతులు దులుపుకున్నారా లేదంటే
మిగతా ఎకరాల వరకు అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం 1 ఎకరం 2 ఎకరాలు ఇలా నిజాయితీగా పంట వేసినా వేయకుండా మాత్రం ఇచ్చేవారు. కానీ వేసిన వారికి ప్రభుత్వం అంటే చాలా ఎకరాలుండి పడగొడి బీడీలు ఉన్న వారికి మాత్రం దీనివల్ల ఎక్కువ ప్రయోజనం పొందిందని, కానీ నిజమైన సాగు చేసేవారు కూడా ఇంతో అంత ప్రయోజనం పొందింది. కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఏదైతే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా తీసేసినప్పటికీ కూడా రైతులకు సంబంధించి మ్యాక్సిమం 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులు ఎక్కువగా ఉంటారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు అయితే భారీగా పెరిగిపోవడంతో రైతులు ఇక ఎప్పుడు డబ్బులు పడతాయని చెప్పేసి దిగాలుగా ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట రైతులకు సంబంధించి సాయం కోసం. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు కలిగిన వారందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 62,000 మంది ఏదైతే రైతులకు సంబంధించి కొత్త పట్టా పాస్ పుస్తకాలు అయితే పొందారనమాట. వారందరూ కూడా దరఖాస్తులు అనేది తీసుకోవడం జరిగింది. వారిలో ఫైనల్ చేస్తారనమాట. కొత్తగా వారికి ప్రభుత్వం చెప్పినట్లుగానే సో ఇక ఆల్రెడీ నెల చివరి వారం నుంచి అయితే రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయడం జరుగుతుంది అంటున్నారు. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి రైతు భరోసా సంబంధించి కొన్ని జిల్లాల్లో అయితే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రైతు భరోసా సొమ్ము అనేది ప్రభుత్వం ఇప్పటివరకు 1 ఎకరం వరకు రిలీజ్ చేసిందని చెప్తున్నారు. కానీ కొన్ని జిల్లాల్లో అయితే ఇక రైతు భరోసా అనేది కొంతమందికి రైతులకు రాలేదన్నమాట. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించినప్పుడు మాత్రం ఈ రైతు భరోసా అనేది ప్రభుత్వం ఏదైతే ముఖ్యంగా సమస్యల పరిష్కారం కోసం నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తున్నారని, వాటిని పరిష్కారం కాలేకపోతుందని చెప్పేసి రైతులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారనమాట. రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగిందని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయి. సో మొత్తానికి నిధులు అనేది వచ్చాయన్నమాట. సో మనకు రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా అనే సొమ్ము అనేది అకౌంట్లో మీ ఫోన్లోకి మెసేజ్లు కూడా వస్తాయి. డీబీటీ పద్ధతిలో రిలీజ్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతుంది అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఇప్పటివరకు దాదాపు మరొక 6,000 రూపాయలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే పిఎం కిసాన్ పైసలు కూడా చాలామందికి 22వ విడత అనేది రాలేదంటున్నారు. సో అటువంటి వారు కూడా మీరు తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రాసెస్, బ్యాంకు సంబంధించినటువంటి పట్టా పాస్ పుస్తకం నెంబరు, అదేవిధంగా ఏదైతే ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకోవాలి. నూతనంగా వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేసుకోండి. ఈ కేవైసీ కూడా కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా అనేది సొమ్ము మీ అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. అయితే చాలామంది అడుగుతున్నారు, రైతు భరోసా పిఎం కిసాన్ అయితే సరే వేశారు, కానీ ఇక ఏదైతే రైతు భరోసా అనేది మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటనేది అడుగుతున్నారు. ఇక ముఖ్యంగా పిఎం కిసాన్ అనేది జూన్లోనే మనకు ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది. అంతకంటే ముందు రైతు భరోసా అనేది ఏప్రిల్ నెలలో మనకు చివరి వారం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మే నెల వరకు అయితే ఈ రైతు భరోసా రైతులందరికీ సాయం అనేది ఆర్థికంగా డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి తాజాగా వస్తున్నటువంటి అప్డేట్స్ అనమాట.